సో ఇప్పుడు తను వెడ్స్ మనునే మిస్టర్ పెళ్లి కొడుకు కదా. అవునవును. సో దాన్ని తెలుగులో తీయాలని ఎందుకు అనిపించింది? అది యాక్చువల్గా నా నిర్ణయం కాదండి. అది ఆర్బి చౌదరి గారు, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్బి చౌదరి గారు వాళ్ళు కొన్నారు ఆ సినిమాని. ఓకే. కొన్న తర్వాత నన్ను చేయమని అడిగారు. నన్ను చేయమని అడిగినప్పుడు నాకు చిన్న డౌట్ ఉండిందండి. అది ఏంటంటే అది ఒక లవ్ స్టోరీ లాంటిది. పైగా అందులో తను హీరో వచ్చేసి మాధవన్, అతనికి ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. తను అందులో ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. నాకు ఫస్ట్ వచ్చిన డౌట్, నేను అది అందరి దగ్గర ఎక్స్ప్రెస్ చేశాను. ఈవెన్ ప్రొడ్యూసర్స్ దగ్గర కానివ్వండి, మన హీరో సునీల్ దగ్గర కానివ్వండి, అంతా నేను ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే, అక్కడ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి అతను ఏడ్చినా బాధపడినా ఓకే. ఇక్కడ సునీల్ కమెడియన్ నుంచి హీరో అయిన వ్యక్తి. కమెడియన్ నుంచి హీరో అయిన వ్యక్తి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నవ్వించాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. తను బాగా డ్యాన్సులు అద్భుతంగా చేస్తాడు కాబట్టి డ్యాన్సులు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ రెండూ చేయడానికి ఆ క్యారెక్టర్లో స్కోప్ లేదు. ఆ రెండూ చేయడానికి స్కోప్ లేదు. అప్పుడు ఏమన్నారంటే, లేదు నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావు అని వాళ్ళు నాకు కొంచెం ధైర్యం ఇచ్చారు, బూస్టప్ ఇచ్చారు. సార్ దానికోసం నేనేం చేశానంటే, కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కాబట్టి అందులో సునీల్ కామెడీ చేయకపోయినా చుట్టూ క్యారెక్టర్స్ కామెడీ చేసి నేను కొంత సాటిస్ఫై అవుతారు ఆడియన్స్ అని, అలాంటి మిస్ అవ్వకుండా తన క్యారెక్టర్ అంతా ఆ ఫీల్లో ఉంటూ చుట్టూ కామెడీ చేయడానికి ట్రై చేశాను. బట్ అది కరెక్ట్ కాదు. ఆ కథని ఆ కథలాగే అలాగే చేసి ఉండాలి. దాన్ని నేను ఆడియన్స్ సునీల్ని దృష్టిలో పెట్టుకొని వస్తారు కాబట్టి నేను ఇలా చేశాను. అటు ఇటు కాకుండా అది కొంచెం ఇబ్బంది అయింది. బాగానే ఉన్నట్లుంటుంది, బాగున్నట్టుంటుంది, అలాగే కొంచెం ఎక్స్పెరిమెంట్ అనేది. అవునండి, అవునవును. చూడు, కథానాయకుడు సినిమాలో అంటే ఎన్టీఆర్ గారి సినిమాలో మీరు గుమ్మడి పాత్ర పోషించడం, అదేంటి ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది అసలు? అయ్యో, గుమ్మడి గారి క్యారెక్టర్ వేయడం అనేది అది ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అది. అది కృష్ణ గారు, బాలకృష్ణ గారు ఇద్దరు అనుకున్నారట, లేదు ఇతనే వేయాలి అని. అంటే అప్పుడు అన్నీ కొంచెం కొద్దిగా అయినా కొంచెం ఆ పోలికలో లేకపోతే ఏదో చూసారండి అందరి. చూస్తూ వీళ్ళు ఈ క్యారెక్టర్కి బాగుంటారు, వీళ్ళు ఈ క్యారెక్టర్కి బాగుంటారు. అందులో చాలా మంది డైరెక్టర్స్ యాక్ట్ చేశారు. కృష్ణారెడ్డి గారు, తర్వాత ఎన్ శంకర్, తర్వాత ఇట్లా చాలా మంది చేశారు. అలాగే నన్ను గుమ్మడి గారి క్యారెక్టర్ చేయమని అడిగారు. అయితే అది పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, చిన్న క్యారెక్టర్ అయినా కూడా అలాంటి ఒక గొప్ప సినిమా అది మళ్ళీ మళ్ళీ రాదు కదా. రామారావు గారి చరిత్ర అంటే అది ఎంత గొప్ప విషయం అది, బాలకృష్ణ గారు చేయడం అందులో. అందుకని అది చేశానండి నేను. అది చిన్నదైనా సరే నాకు అది ఇష్టం. ఎస్వి కృష్ణారెడ్డి గారికి మీకు పోలికలు ఉన్నాయి అని అనిపిస్తుంది ఎందుకలా? అవునండి. అయ్యో, ఇది ఇప్పటికి 1000 మంది 2000 మంది అనేసి ఉంటారండి. ఇప్పుడు ఒక్కొక్కసారి నాతో ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు అనుకొని నాతో వచ్చి ఫోటోలు దిగి తర్వాత కాదని తెలిసి బాధపడ్డోళ్ళు కూడా ఉన్నారు. దేవిప్రసాద్ గారు కదా. కాకపోతే అది ఎందుకో తెలియదండి. ఇప్పుడు కాదు, నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి కూడా మీకు కృష్ణారెడ్డి గారికి ఏమైనా బంధుత్వం ఉందా, మీకేమవుతారు కృష్ణారెడ్డి గారు అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ అడుగుతుంటారండి. ఇప్పటికీ ఎప్పుడైనా జర్నీలు షూటింగ్లకు వెళ్ళినప్పుడు, ఎయిర్పోర్ట్లో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి మీరు కృష్ణారెడ్డి గారు కదండి అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అవును, అది చాలా ఎక్కువ. అది ఎందుకో మరి షేర్ చేసుకున్నారా ఎంతో ఎక్స్పీరియన్స్? లేదండి, కృష్ణారెడ్డి గారితో మాట్లాడాను చాలాసార్లు, కానీ ఈ విషయం చెప్పాలా. ఈసారి ఎప్పుడైనా చెప్పాలి. ఈసారి ఫోటో తీసి పెట్టండి. ఒక పని చేసిన తర్వాత అలసిపోతున్నాను, లేకుంటే బోర్ ఫీల్ అవుతున్నాను, ఇంకో పని చేయడానికి ఎనర్జీ లేవట్లేదు, యూ టేక్ ఎనీ ఏజ్, ఎవరైనా పర్లేదు, అలా ఉన్నప్పుడు మీరు ఇన్ని రకాల పనులు చేస్తున్నారు అండ్ యు ఆర్ మెయింటైనింగ్ ఒక గ్రంథాలయాన్ని కూడా ఇంట్లో పెట్టుకొని ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకో ప్రాజెక్ట్ చేయాలి ఇవన్నీ అనుకున్నప్పుడు ఇన్ని పనుల్లో టైం ఎలా తీసుకుంటున్నారు? బుక్స్ చదువుతారు, ఆ తర్వాత రివ్యూస్ చేస్తారు, ఆ తర్వాత పెయింటింగ్ అనేది ఉంది, నెక్స్ట్ మళ్ళీ మూవీ చేయాలి, డైరెక్షన్ అని అంటే ఎలా చేస్తారు మీరు? అది ఏం లేదండి, అసలు టైం లేదు అనేదే అసలు తప్పండి. ఇప్పుడు మహామహులు ఎన్ని చేశారండి, ఎన్ని చేశారు? అసలు నథింగ్. మనం అసలు నిజంగా అసలు వాళ్ళని ఇప్పుడు దాసనారాయణరావు గారు ఉన్నారండి, ఆయన ఎన్ని పనులు చేశారండి.
ఎన్ని పనులు చేశారు. నాకైతే ఆయన ఆయన లైఫ్ని కనుక పరిశీలిస్తే నాకు అనిపించేది ఒకటే, ఒక జీవిత కాలంలో 4-5 జీవిత కాలాలకు సరిపడే పని చేశారు ఆయన. 150 సినిమాలు రాయడం, డైరెక్ట్ చేయడం, ఓ పక్కన ఎగ్జిబిటర్గా, ఓ పక్కన డిస్ట్రిబ్యూటర్గా, ఓ పక్కన ప్రొడ్యూసర్గా, ఓ పక్కన యాక్టర్గా, ఓ పక్కన గీత రచయితగా, మాటల రచయితగా, ఇన్ని సినిమాలకు కథలు, లేకపోతే ఇవన్నీ పోగా మళ్ళీ ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, ఈ అసోసియేషన్స్ అన్నిటికీ ఆయన సినీ పెద్దగా. అంటే అసలు ఇంకా ఆయన మరి ఆయనకి సరిపోయినాయి అన్ని గంటలు, అదే 24 గంటలు. 24 గంటలు. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, కోటి రామకృష్ణ గారు, 120 సినిమాలు డైరెక్ట్ చేశారు. అన్నిటికీ ఆయన కథలు, క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం, షూటింగ్లు చేయడం, డే నైట్ రాయడం, ఇన్ని చేశారు కదా. మరి వాళ్ళకందరికి సరిపోయినాయి, మనకెందుకు సరిపోదు అంటే, అసలు నిజం చెప్పాలంటే అసలు జీవితంలో నాకు ఇప్పుడు అనిపించేది, నేను దేనికి రిగ్రెట్ అవ్వను, కానీ ఒక్క విషయానికి రిగ్రెట్ అవుతాను. ఏంటంటే ఓ జీవితకాలంలో చేయాల్సినంత పని చేయలేదు నేను, ఇక ముందు చేయాలి అనుకుంటున్నాను అనమాట. అది నాకు తరచూ కొడుతుంటుంది, పడుకున్నప్పుడు అంతా కొట్టేస్తుంటుంది, లేరా ఏంటి ఇంకా పడుకున్నావు నువ్వు, ఏం పీకావని, ఏం చేసావని, నువ్వు చేయలే. ఒక జీవిత కాలంలో మనం చేయగలిగినంత పనిలో నేనైతేనండి, నేను 10% కూడా చేయలేదు, 10% కూడా చేయలేదండి. నేను ఇంకా మంచి సినిమాలు తీయచ్చు, ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, సినిమాలు చేయొచ్చు, ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు, ఇంకా అసలు మనం కొన్ని 100,000 బొమ్మలు గీయచ్చు. అసలు ఉన్న సాహిత్యంలో 1% కూడా చదివింది లేదు. అసలు ఇంకొకటి అండి, మన ఇష్టం సినిమా అండి. అసలు ఎన్ని గొప్ప సినిమాలు చూసాం మనం అనేది అనుకుంటే, ఎన్ని గొప్ప సినిమాలు ఉన్నాయి అన్ని భాషల్లో, జపాన్, ఫ్రెంచ్, కొరియన్ కానీ అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి అండి. వరల్డ్ క్లాసిక్స్ ఎన్ని ఉన్నాయి అసలు, ఎలాంటి సినిమాలు ఉన్నాయి. అకిరా కురోసావా సినిమాలు అన్నీ చూసామా మనం అంటే, నేను చూశానండి, నేను 32 ఫిల్మ్స్ చూశాను. ఆయన 32 ఫిల్మ్స్ ఉన్నాయి నా దగ్గర, అకిరా కురోసావా సినిమాలు. అసలు మనం ఇంకా ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని ప్రపంచంలో అద్భుతం అనే సినిమాలు ఎన్ని మనం చూడలేదు. అంటే ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. నిజం చెప్పాలంటే అలా అనిపిస్తుంది, కానీ నాకైతే నేను చాలా టైం వేస్ట్ చేశానండి. అదొక్కదానికే రిగ్రెట్ అవుతాను నేను. ఇంకా మిగతా మనం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, వాటికి దేనికి కాదు. ఆ రోజున్న మెచ్యూరిటీ అది, ఆ రోజున్న మెచ్యూరిటీకి అది కరెక్ట్ అంతే. అది తప్పని మనకు అనిపించవచ్చు, బట్ ఆ రోజు దాన్ని మనం ఏం చేయలేము. కానీ టైం కిల్ చేయడం అనేది మాత్రం అది చాలా పెద్ద తప్పు. అది మళ్ళీ రాదు. అది డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే ఎందుకు వస్తుంది, రాదుగా మళ్ళీ. అది చేయాల్సినంత పని చేయలేదు అనేది ఒక్కటే నాకు బాగా, అది సినిమాల్లో కానివ్వండి, పర్సనల్గా నా ఇష్టాలకు సంబంధించిన దాంట్లో కానివ్వండి, చాలా కాలం వేస్ట్ చేశాను. ఇప్పుడు అది బాగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నానండి.